హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ఆల్రెడీ పార్ట్నర్షిప్ అనేది చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్లో ఏంటి, కొంతమంది కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి కొంతకాలానికి ఉంచుతారు. దాంతో వాళ్ళకి లాభం ఎంత నష్టం ఎంత అనేది చెప్పాము అక్కడ, ఓకేనా. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎలా ఉంటుందంటే, కొంచెం ఇదేంటంటే పార్ట్నర్షిప్ అనేది రేషియోస్కి దగ్గరగా ఉంటుంది, ఇదేమో పర్సంటేజెస్కి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఓకేనా. సో రెండు కూడా ఒకటే, కాకపోతే కొంచెం మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. చాలామంది భయపడుతుంటారు ఈ చాప్టర్ అంటే, ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయంట, మా వాళ్ళు కాదని చెప్పేసి భయపడతారు. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుండేలాగా నేను చెప్తాను. అసలు ఆ ఫార్ములాస్ పని అవసరమే లేకుండా ఉండేటట్టు కూడా చెప్తా, ఓకేనా. సో ఒకసారి ఇక్కడ క్లియర్ కట్గా వినండి. మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం, ఏదైనా ఒక బిజినెస్, ఓకేనా. సో ఇది ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటి, క్లాత్ స్టోర్ అనేది స్టార్ట్ చేసాం. సో క్లాత్ స్టోర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనం కొంత అమౌంట్ పెట్టి ఇది స్టార్ట్ చేస్తాం కదా. సో అప్పుడు ఆ అమౌంట్తో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి కొంటాం. అలాగే కొన్ని సెట్లు ప్యాంట్లు కొన్నాం, ఓకేనా. సో సెట్లు ప్యాంట్లు కొన్నాం. ఒక సెట్ అనేది 1000 రూపాయలు మన దగ్గర ఉంది, ఓకే. ఒక సెట్ కాస్ట్ అనేది 1000 రూపాయలు. కొన్న ధర మనం ఒక దగ్గర నుంచి కొనేసి తెచ్చుకున్నాం దీన్ని 1000 రూపాయలని, ఓకేనా. సో ఒక దగ్గర నుంచి 1000 రూపాయలను కొని తెచ్చుకున్నాం. లేదంటే మన దగ్గర తయారైనా సరే దీన్ని కాస్ట్ ప్రైస్ అంటారు, ఓకేనా. కొన్న ధర లేదంటే కాస్ట్ ప్రైస్, పర్చేజ్డ్ ప్రైస్ ఇలా అంటుంటారు, ఓకేనా. సో ఇలా ఒక ధర, ఈ సెట్కి ఏమో ఒక ధర అనేది ఉంది, ఆ సెట్ ధర ఎంత 1000 రూపాయలు, ఓకేనా. సో దీన్ని మనం ఒక్క 1200 రూపాయలకి అమ్మామనుకోండి, ఓకేనా. ఒక పర్సన్కి 1200 రూపాయలకి సెట్ని అమ్మేసాం, ఓకేనా. దీన్ని అమ్మిన ధర అంటారు, అమ్మకపు ధర ఇలా, ఓకేనా. అమ్మిన వెల ఇలా అంటుంటారు. దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం, ఓకేనా. సో ఇలా ఈ 1000 రూపాయల సెట్ని మనం 1200కి అమ్మాము ఒక వ్యక్తికి. మనం బిజినెస్ పెట్టాం, క్లాత్ స్టోర్ అని. ఈ 1000 రూపాయల సెట్ అనేది 1200కి అమ్మాం. సో ఇక్కడ మనకి లాభం అనేది ఎంత వస్తుంది, తక్కువ నుంచి ఎక్కువకి అమ్మాము కాబట్టి 1000 రూపాయలు ఉన్న సెట్ని 1200కి అమ్మాము కాబట్టి లాభమే వస్తుంది కదా. సో ఇక్కడ మనకు లాభం అనేది ఎంత వస్తుంది, అప్పుడు ఈ 1000కి 1200కి డిఫరెన్స్ ఎంత, 200 రూపాయలు అనేది లాభం వస్తుంది, ఓకేనా. సో లాభం మనకి 200 రూపాయలు వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి లాభాన్ని కొనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, లాభాన్ని కొనుక్కోవడానికి ఫార్ములా అనేది ఈజీగా వచ్చేసినట్టే. ఎలా వచ్చింది చూడండి, అమ్మిన ధరలో అలాగే 1000 రూపాయలు మనకి తక్కువ కొన్న ధర. సో అమ్మిన ధర అనేది ఎక్కువ ఉంది. సో అమ్మిన ధర మైనస్ కొన్న ధర, ఓకే. సో దీన్నే మనం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇలా చేస్తే మనకు లాభం అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అమ్మిన ధర ఎంత ఉంది, 1200 ఉంది, కొన్న ధర 1000 రూపాయలు ఉంది. మరి లాభం మనకి ఎంత వచ్చినట్టు, ఇప్పుడు ఈ 200 లాభం వచ్చినట్టు, ఓకేనా. సో ఇది ఒక ఫార్ములా అనుకోవచ్చు. అమ్మిన ధర అంటే లాభం కావాలంటే అమ్మిన ధర మైనస్ కొన్న ధర, ఓకేనా. లాభం కావాలంటే ఏం చేస్తాను, అమ్మిన ధర మైనస్ కొన్న ధర చేస్తే మనకి ఈ లాభం అనేది వస్తుంది, ఓకేనా. సో ఇలా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఓకే. సో ఇలా జస్ట్ ఈ లాజిక్ అర్థం చేసుకుంటే చాలు. మన దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని ఎక్కువ రేటుకి అమ్మితే మనకు లాభం వస్తుంది, తక్కువ రేటుకి అమ్మితే నష్టం వస్తుంది, ఓకేనా. సో ఇలా లాభంకి కొనుక్కోవాలనుకుంటే ఇలా చేస్తాం. ఇప్పుడు నష్టం కొనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఇది లాభం కొనుక్కోవడానికి చేస్తాం, లాభం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నష్టం అనేది ఎప్పుడైనా ఒక్కసారి వస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు కొన్న ధర సేమ్ అదే వేసుకుందాం, 1000 రూపాయలు. సో దీన్ని మనం ఎంతకి అమ్మేసాం, ఒక 700కి అమ్మేసాం. 700కి అమ్మిన ధర 700 రూపాయలకి అమ్మేసాం. 1000 రూపాయలకు కొన్నాం, 700కి అమ్మేసాం. మరి నష్టం వస్తుంది కదా. సో నష్టం అనేది ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 300 రూపాయలు వస్తుంది. సో 1000 రూపాయలు కొన్నావు, లేదంటే 1000 రూపాయలు నీ దగ్గర ఉంది, ఒక ప్రోడక్ట్ ఒక సెట్ ఉంది, దాన్ని 700కి అమ్మేసావు. ఎవరో తెలిసిన ఫ్రెండ్ వచ్చారు, లేదంటే ఎవరో అమ్మాయిలు వచ్చారు, గట్టిగా బేరమాడారు, ఓకేనా. సో గట్టిగా బేరమాడేసరికి మనం 300కి ఇచ్చేస్తాం. సో నష్టం అనేది 700కి ఇచ్చాం, నష్టం అనేది మనకి 300 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు దీన్నే మనం ఎలా రాసుకుంటాం, నష్టానికి ఫార్ములానే, నష్టం ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం చూడండి, కొన్న ధర ఎక్కువ ఉంది కాబట్టి కొన్న ధర మైనస్ అమ్మిన ధర, ఓకేనా. సో కొన్న ధర ఎంత ఉంది, 1000 రూపాయలు, మైనస్ ఎంతకి అమ్మాం, 700కి. ఎంత వచ్చింది మనకు నష్టం అప్పుడు, 300, ఓకేనా. సో మళ్ళీ రాయట్లేదు చూడండి, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఓకేనా. అసలు ఫార్ములాస్తో పని లేదు. ఎవరు చెప్పారు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని, ఫార్ములాస్తో పని లేదు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే ఇంకా
తలనొప్పి ఉంటుంది. ఓకేనా? సో ఇలా చేస్తాం. మనకి ఎక్కువగా ఏంటంటే లాభం ఎంత నష్టం ఎంత ఇవే అడుగుతుంటాడు. మనం అందుకే ఫస్ట్గా వీటితోనే స్టార్ట్ చేస్తాం. ఒక వస్తువుకి మనకు లాభం వస్తే దాన్ని ఎలా కొనుక్కుంటాం? అమ్మిన ధర మైనస్ కొన్న ధర. నష్టం వస్తే ఎలా కొనుక్కుంటాం? కొన్న ధర మైనస్ అమ్మిన ధర. ఓకేనా? సో ఎలా గుర్తుపెట్టుకోకపోయినా మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న వస్తువు యొక్క ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే లాభం వస్తుంది, తక్కువ ధరకు అమ్మితే నష్టం వస్తుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నష్ట శాతం అలాగే లాభ శాతం అని కూడా అడుగుతుంటాడు ఒక్కోసారి. సో అప్పుడు మనం ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్కి నష్ట శాతం అడిగాడు, ఇక్కడ లాభ శాతం అడిగాడు. ఎంత లాభం వచ్చింది? లాభ శాతం మనకు కావాలి. సో లాభ శాతం పర్సంటేజెస్లో అడిగాడు. పర్సంటేజెస్లో అడిగినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంటూ 100 అనేది చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజెస్లో ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ మనకు లాభ శాతం అడిగాడు కాబట్టి ఫస్ట్ మనకు లాభం ఎంత వచ్చిందో చూడండి, 200 వచ్చింది. ఆ వచ్చిన లాభాన్ని మనం పైన వేసుకుంటాం. దేని మీద లాభం వచ్చింది? 1000 రూపాయల మీద మనం కొన్నాం కాబట్టి 1000 రూపాయల మీద ఈ 200 మనకు లాభం వచ్చింది కాబట్టి ఆ 1000 రూపాయలు అనేది కింద వేస్తాం. కొన్న ధర ఇంటూ 100 వేస్తాం. ఇంటూ 100 ఎందుకు ఇంటూ 100 వేస్తాం? శాతాల్లో తెలియజేయండి, పర్సంటేజెస్లో కొనుక్కోండి అంటే ఎప్పుడైనా ఇలా అడిగితే ఇంటూ 100 అనేది వేసి చెప్పాలి. ఓకేనా? ఇంటూ 100 వేసాం. ఇప్పుడు కట్ చేయండి. ఈ 2 సున్నాలు, ఈ సున్నాకి ఈ సున్నా, 20% అనేది మనకి లాభ శాతం అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫార్ములా మనం ఎలా రాసుకుంటాం? లాభ శాతం అంటే ఎలా రాసుకుంటాం ఫార్ములానే? చూడండి, పైన లాభం వేసాం. లాభం బై ఎంత? కొన్న ధర, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంటూ 100 వేసాం. ఇది దీని యొక్క ఫార్ములా లాభ శాతానికి. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్. మీరు అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఇది చాలామంది ఇవి బట్టి పట్టేస్తారు, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వరు. అప్పుడు ఏంటి? నష్ట శాతం కొనుక్కోవాలంటే ఇలాగ వేయి, లాభ శాతం కొనుక్కోవాలంటే ఇలా చేయి, అదే లాభ శాతం కొనుక్కోవాలంటే ఇలా చేయి, లేదంటే లాభం కొనుక్కోవాలంటే ఇలా చేయి, నష్టం కొనుక్కోవాలంటే ఇలా చేయని ఇవి పట్టేస్తారా? వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓకేనా? సో అలా కాదు, మనం ఈజీగా ఇలా చేసుకోవాలి. లాభ శాతం కొనుక్కోమంటే వచ్చిన లాభాన్ని పైన వేసుకుంటాం. దేని మీద వచ్చింది? కొన్న ధర మీద వచ్చింది, కాస్ట్ ప్రైస్ మీద. సో దాన్ని వేసుకుంటాం, ఇంటూ 100 వేస్తాం. ఓకేనా? సో ఇలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇదే నష్ట శాతం కొనుక్కుందాం. నష్ట శాతం కూడా సేమ్. ఎంతైతే నష్టం వస్తుందో దాని మీద కొనుక్కుంటాం. ఎంత వచ్చింది నష్టం? ఇక్కడ 300 వచ్చింది. 1000 రూపాయల సరుకుని 700కి అమ్మేస్తే 300 నష్టం వచ్చింది. ఓకే, బై దేని మీద వచ్చింది? కొన్న ధర మీద వచ్చింది. ఓకేనా? కాస్ట్ ప్రైస్, కొన్న ధర ఇలా రెండు అంటున్నాం. ఇది పర్చేజ్ ప్రైస్ కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మనం ఒక దగ్గర నుంచి 1000 రూపాయలు కొనుక్కొని దాన్ని 1200కి అమ్మేమని చెప్పేసి అనడానికి కొన్న ధర అంటున్నాం. కాస్ట్ ప్రైస్ అంటే దీని యొక్క ధర, ఫిక్స్డ్ రేట్ అనేది దానిది. ఓకేనా? ఇలా పర్చేజ్ ప్రైస్ అన్న కొన్న ధరే వస్తుంది. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ ఇక్కడ చూడండి 100 వేస్తాం. చూడండి 1000 రూపాయలు అనేది కామన్గా వేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరో. ఇక్కడ 30% అనేది నష్టం వచ్చింది. ఓకేనా? 300కి మనకు నష్టం వచ్చింది కాబట్టి 30% వచ్చింది. సో ఇక్కడ నష్ట శాతానికి ఫార్ములా ఏంటి? నష్ట శాతానికి ఫార్ములా నష్టం వేస్తాం. నష్టం బై ఎంత? కొన్న ధర అనేది కామన్ లాభ శాతానికి నష్ట శాతానికి ఈజ్ ఇంటూ 100. ఓకే, సో మనకు శాతంలో ఎప్పుడైనా అడిగితే ఇంటూ 100 వేస్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇలా ఈ కాన్సెప్ట్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఒక్కోసారి లాభం ఎంత అడుగుతాడు, ఒక్కోసారి నష్టం ఎంత అడుగుతాడు, ఒక్కోసారి లాభ శాతం ఎంత అడుగుతాడు, ఒక్కోసారి నష్ట శాతం ఎంత అడుగుతాడు. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకుని మనం ఈ చాప్టర్ మొత్తం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా? సో ఇది బేసిక్ క్లాసు. ఎవరైనా ఈ క్లాస్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ అర్థం కాదు చాప్టర్. ఓకేనా? సో అందుకే ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కుదిరితే ఒక స్క్రీన్ షాట్ లాగేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఫార్ములాస్ ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? సో తర్వాత మనం చిన్న ప్రాబ్లమ్ చేద్దాం. ఒక్కోసారి ఈ కొన్న ధర ఎంత అని అడుగుతాడు, అమ్మిన ధర ఎంత అని అడుగుతుంటాడు. అవి కూడా ఎలా చేద్దామో ఈజీగా చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక వస్తువును 1000 రూపాయలకు కొని 1150 రూపాయలకి అమ్మిన లాభం అలాగే లాభ శాతం ఎంత అంటాడు. ఓకేనా? సో ఒక వస్తువు ఉంది, సంథింగ్ 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొన్నారు. ఈ వస్తువుని మళ్ళీ ఏం చేస్తారు? 1150 రూపాయలకి అమ్మారు. ఓకేనా? సో ఇది కొన్న ధర, ఇది అమ్మిన ధర. ఓకేనా? సో కొన్న ధర, అమ్మిన ధర. మనకి ఇక్కడ లాభం ఎంత వస్తుంది అలాగే లాభ శాతం ఎంత వస్తుంది అనేది రెండు అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇలా మనకు లాభం కొనుక్కోనంటే ఏం చేస్తాం? ఈ అమ్మిన వేల నుంచి కొన్న వేలు తీసేస్తాం. ఓకేనా? ఫార్ములా అది. మనం ఈజీగా డిఫరెన్స్ తెలుసుకున్నా ఈజీగా తెలిసిపోద్ది. ఎంత ఉంది? 1000 రూపాయలకి 1150కి 150 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? సో ఈ 150 రూపాయలు అనేది మనకి లాభం అవుద్ది. ఓకేనా? సో ఇక్కడ చూడండి 150 ఉంది, 150 ఉంది. మరి శాతం కూడా అడిగాడు కదా. సో లాభ శాతం కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? లాభం మనకి ఎంత వచ్చింది? లాభం బై
కొన్న ధర 1000 రూపాయలు ఇంటూ 100 వేస్తాం, ఇంటూ 100 శాతంలో కొనుక్కోవాలి కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు కట్ చేయండి, 0కి 0, 0కి 0, ఈ 0కి ఈ 0, ఓకేనా. 15% అనేది లాభ శాతం వచ్చింది, ఓకేనా. సో లాభం 150, లాభ శాతం 15. ఆప్షన్స్లో ఆప్షన్ 4 లాభం 150, 15% అనేది లాభ శాతం, ఓకేనా. సో ఇలా చేస్తాం. చాలా సింపుల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. మీకు దీనికి ఫార్ములా అంటే మనకి లాభం ఈజ్ఈక్వల్ టు అమ్మిన ధర మైనస్ కొన్న ధర వేసుకుంటాం. ఇక్కడ లాభ శాతం కావాలి కాబట్టి ఏం చేస్తాం, లాభం బై కొన్న ధర ఇంటూ 100 వేస్తాం, ఓకేనా. సో మీరు ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే అది హెవీగా అవుతుంటుంది. కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా మీరు చేయొచ్చు, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వస్తువుని 2000 రూపాయలకు కొని 1750 రూపాయలకు అమ్మినా వచ్చిన నష్ట శాతం ఎంత అని చెప్పేసి అడుగుతుండ్రు, ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నష్ట శాతం అడిగినా లాభ శాతం అడిగినా ముందు ఆ నష్టం ఎంత వచ్చిందో లాభం ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాతే పర్సంటేజ్ కట్టడానికి ఈజీ అవుద్ది, ఓకేనా. సో ఒక వస్తువు ఉంది, దాని కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2000, దాని సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల ఎంత వచ్చింది 1750 రూపాయలు, ఓకేనా. సో ఇలా వచ్చింది. సో 1750 రూపాయలు, 1750 రూపాయలు అని చదువుతాం కదా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది కొన్న ధర, ఇది అమ్మిన ధర ఇలా అనుకుంటాం, ఓకేనా. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటాం, ఇది వస్తువు యొక్క ధర. సో ఇప్పుడు మనకి నష్టం ఎంత వచ్చినట్టు, ఇక్కడ నష్టం 2000. ఒక నష్టానికి మన ఫార్ములా ఏంటంటే కొన్న ధర మైనస్ ఇది ఏది ఎక్కువ ఉంటుందో దాంట్లో తక్కువ తీస్తే డిఫరెన్స్ కొనుక్కుంటే అదే, ఇంకేం లేదు నష్టం అంటే, ఓకేనా. సో ఎంత వస్తుంది 75 అంటే ఓకే 250 రూపాయలు అనేది మనకి నష్టం అనేది వస్తుంది, ఓకేనా. సో క్వశ్చన్లు ఏమంటుండో అమ్మిన అంటే నష్ట శాతం అడిగాడా, ఓకే నష్ట శాతాన్ని కనుక్కోమండు. సో నష్ట శాతానికి మనకి ఫార్ములా వచ్చేసి ఈ నష్టము ఎంత వచ్చిందో నష్టాన్ని పైన వేస్తాం, కొన్న ధరని కింద వేస్తాం, దేని మీద వచ్చింది 2000 మీద కాబట్టి ఇంటూ 100 చేస్తాం, ఎందుకంటే శాతాల్లో అడిగాడు కాబట్టి, ఓకేనా. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0, ఓకేనా. సో 25/2 వచ్చింది, 2 1 2 12.5, ఓకేనా. 12.5 ఇది పర్సంటేజ్. సో 12.5 అనేది మనకి ఆన్సర్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇలా చేస్తాం. దీనికి మనం ఫార్ములా నష్ట శాతానికి ఏం రాస్తాం, ఫార్ములా నష్ట శాతం ఈజ్ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తాం, ఓకేనా. సో నష్టానికి మనం ఫార్ములా ఏం రాస్తాం, కొన్న వేల మైనస్ అమ్మిన వేల, ఓకేనా. సో ఇలా రాస్తాం. మీరు ఈ ఫార్ములాని బట్టి పట్టకండి, ఓకే, బట్టి పట్టొద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా చేస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది కాన్సెప్ట్. అంతేగాని ఫార్ములా బట్టి పట్టుకొని అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ ప్రాబ్లం చూసి ఇది మళ్ళీ గుర్తు తెచ్చుకునే లోపు టైం అయిపోద్ది, ఓకేనా. సో మన కాన్సెప్ట్ ఈజీగా అర్థం అయితే ఈజీగా మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుద్ది, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వస్తువు 100 రూపాయలకు అమ్మడం వల్ల అతనికి 10 రూపాయలు లాభం వచ్చింది, లాభ శాతం ఎంత, ఓకేనా. సో ఒక్కసారికి మీరు అర్థమెటిక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే ఓకే. సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. డిఫరెంట్ అడుగుతుంటాడు, మనకి ఎవరు ఈజీగా అడగరు, ఓకేనా. అటు తిప్పి అంత కన్ఫ్యూజ్ చేసి ఇస్తుంటాడు. చూడండి, ఒక వస్తువు అమ్మడం వల్ల 100 రూపాయలకు అమ్మడం వల్ల 10 రూపాయలు లాభం వచ్చిందంట. అయినా ఇప్పుడు లాభం వచ్చింది కదా. సో ఆ లాభ శాతం అనేది మనకి ఎంత అడుగుతున్నాడు, ఓకేనా. సో లాభ శాతం కొనుక్కోవాలంటే ఈజీగా వేసేస్తారు. ఎలా వేస్తారు, ఇప్పుడు 100 రూపాయలకి అమ్మేస్తాడు, 100 రూపాయలకి అమ్మాడు. సో లాభ శాతం మనకు కావాలంటే ఫస్ట్ లాభం ఎంత వచ్చింది, 10 వచ్చింది. శాతం మనం దేని మీద కడతాం, లాభ శాతం అనేది కొన్న వేల మీద కడతాం. సో మనకు కొన్న వేల ఇక్కడ ఇచ్చాడా, ఇవ్వలేదు. 100 రూపాయలకి అమ్మాడని చెప్పాడు, అమ్మడం వల్ల 10 రూపాయలు అనేది లాభం వచ్చింది. కానీ మనకి ఇక్కడ కొన్న వేల ఎంతో తెలియదు, ఓకేనా. సో తెలియదు కాబట్టి ఎలా చేస్తాం, చేయడం కష్టం, ఓకేనా. సో ఇలాంటి చిన్న లిటికేషన్స్ అనేవి పెడుతుంటాడు. దీనికి ఎలా చేస్తారంటే మామూలుగా అయితే చూడండి, ఇక్కడ మనకి లాభం కావాలి కాబట్టి లాభం ఈజ్ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల అంటారు, ఓకేనా. సో లాభం మనకు 10 రూపాయలు ఇచ్చారు, ఇక్కడ అమ్మిన వేల మనకి ఎంత ఇచ్చారు, 100, ఓకేనా. సో కొన్న వేల మనకు తెలియదు ఎంతకో, సో దాన్ని ఎక్స్ అనుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ అనేది ఇటు వచ్చేస్తుంది, ఈ 10 అనేది అటుపోతుంది. 10 అటుపోతే ఏమవుద్ది అంటే ఇక్కడ ప్లస్తో ఉన్నట్టు, ఇక్కడ ఏది ఇంటూ లేకపోతే ఇది ప్లస్తో ఉన్నట్టు. సో అటు వెళ్తే ఇది మైనస్ అవుద్ది, ఓకేనా. సో మైనస్ ఎక్స్ ఈజ్ఈక్వల్ టు 90 అనేది వస్తుంది, ఓకేనా. సో ఎక్స్ ఈజ్ఈక్వల్ టు 90 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ఈక్వల్ టు 90 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఈ లాభం ఎంత 10 బై కొన్న వేల ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 90 ఇంటూ 100 ఏంటి అమ్మిన వేల, ఓకేనా. సో అమ్మిన వేల ఇలా చేస్తే 0 కట్ అవుద్ది. సో ఇక్కడ మనకి 100, ఈ 10 ఇంటూ 10 100, 100తో 9ని భాగిస్తే మనకి 9 1 9, 9 1 9,
సో 1/9 ఇది ఆన్సర్. ఓకేనా, 11/1/9 ఇలా చేస్తాం. ఇది అందరికీ అర్థమవుద్దా? ఈ ప్లస్లో వేసుకోవడం ఇవన్నీ అర్థం కాదు. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈజీగా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 100 రూపాయలకి అమ్మడం వల్ల 100 రూపాయలకి అమ్మడం వల్ల 10 రూపాయలు అనేది లాభం వచ్చింది. 10 రూపాయలు లాభం వచ్చింది. ఓకేనా, లాభం అంటే ఏంటి? మనం ఏం చెప్పాం, ఎప్పుడైనా ఒక వస్తువును కొని దాన్ని ఎక్కువకి అమ్మితేనే కదా మనకు లాభం వస్తుంది, తక్కువకి అమ్మితే నష్టం వస్తుంది. ఓకేనా, సో ఎక్కువకి అమ్మితే లాభం వస్తుంది కాబట్టి మనం ఈ 10 రూపాయలకి ఎక్కువగా అమ్మాం. అర్థమవుతుందా? 100 రూపాయలకి అమ్మడం వల్ల 10 రూపాయలు లాభం వచ్చిందంటే మనం ఈ 10 రూపాయలకి ఎక్కువకి అమ్మాం. అంటే ఈ 100 రూపాయలకి వచ్చిందంటే దీనికి మనం 10 రూపాయలు ఎక్కువ అమ్మాం. అంటే ఏంటి? 90 రూపాయలు ఇక్కడ కొన్న ధర ఉన్నట్టు. సో 90 రూపాయల వస్తువును మనం 10 రూపాయలకి అమ్మడం వల్లే మనకి 90 రూపాయల వస్తువును 100 రూపాయలకి అమ్మడం వల్లే మనకి 10 రూపాయలు అనేది లాభం వచ్చింది. అర్థమైందా? ఈ లాభం మనకి ఎందుకు వచ్చింది? 90 రూపాయల వస్తువుని 10 రూపాయలకి అమ్మడం వల్ల. ఓకేనా, సో ఈ లాభాన్ని మనం జస్ట్ ఈ అమ్మిన వేల నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, సో ఇలా చేయాల్సింది పోయి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇలా వేసుకుంటే కన్ఫ్యూజ్ అనేది అవుద్ది. ఓకేనా, సో అందుకే కాన్సెప్ట్ ఇలాగ ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి కొన్న ధర 90 వచ్చింది, 90 వేయండి, ఇంటూ 100 వేయండి. ఓకేనా, సో ఇలా చేయొచ్చు. ఇది కట్ అవుతుంది, ఇంకా 0 ఉంటుంది. సో ఇప్పుడు 100, ఇది కూడా చాలామందికి అర్థం కాదు ఎలా చేస్తాం అనేది. 100/9 కదా, సో ఇక్కడ చేస్తా చూడండి. ఈ 9 అనేది ఇక్కడ వేస్తాం. సో 9 1s are 9, ఇంకో ఇక్కడ 1 ఉంటుంది, ఈ 0ని తీసుకుంటాం, మళ్ళీ 9 1s are 9. ఇప్పుడు 1 ఉందా, ఈ 1ని పైన వేసుకుంటాం, ఈ 9ని కింద వేసుకుంటాం. ఏమైంది అప్పుడు? 11/9% అనేది అయింది. ఓకేనా, సో మీకు ఆన్సర్ ఇలా వస్తుంది. అర్థమైందా? సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి. ఓకేనా, సో ఇలా చేస్తాం. ఇది ఎప్పుడైనా సరే కొన్న ధర అమ్మిన ధర ఎంత లాభం వచ్చింది అయినా కొన్న ధర ఎంత అంటే మనం ఈజీగా దీన్ని అమ్మిన ధర నుంచి మైనస్ చేస్తే వచ్చిన లాభాన్ని ఆటోమేటిక్గా కొన్న ధర వస్తుంది. ఓకేనా, సో ఇలా చేస్తాం. సింపుల్, చాలా సింపుల్. కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా చేస్తారు. ఓకే, ఒక వస్తువుని 600 అమ్మిన వేల 600 రూపాయలు, నష్టం 150 రూపాయలు అయినా నష్ట శాతం ఎంత? ఓకేనా, సో ఇక్కడ మనకి కొన్న వేల అమ్మిన వేల ఇవి మనకు తెలియాలి. ఎంతకు అమ్మేస్తాడు? 600 రూపాయలకి అమ్మాడు. 600 రూపాయలకి అమ్మితే వీడికి నష్టం ఎంత వచ్చింది? నష్టం, సో నష్టం అనేది 150 రూపాయలు వచ్చింది. ఓకేనా, సో నష్టం 150 రూపాయలు వచ్చిందంటే మనకు నష్టం ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది? ఒక వస్తువుని ఎక్కువకి కొని తక్కువగా అమ్మితేనే నష్టం వస్తుంది, అంతేనే కదా? ఎక్కువకు కొని తక్కువగా అమ్మితే నష్టం వచ్చింది కాబట్టి, సో ఇక్కడ వచ్చిన నష్టం అనేది 150 రూపాయలని క్లియర్ కట్గా ఇచ్చాడు కాబట్టి ఈ ఎంతకు అమ్మేతో అమ్మామో ఎంతకైతే రేటుకి దానికి దీన్ని కలిపేస్తే, ఓకేనా, దానికి దీన్ని కలిపేస్తే మనకు ఆటోమేటిక్గా 750 అనేది వస్తుంది. ఓకేనా, 750 వస్తుంది. ఈ 750 కొన్న ధర అవుద్ది. ఓకేనా, లాజిక్ మీరుగా అర్థం చేసుకోవాలి. లాజిక్ అర్థం కాకపోతే ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఇందాక మనకి లాభం వచ్చింది అన్నట్టు. లాభం అంటే ఏంటి? కొన్న ధర మీద ఎక్కువ కమ్ముతాం. ఎక్కువ కమ్మడం వల్ల 10 రూపాయలు అనేది లాభం వచ్చింది. సో మైనస్ చేస్తే 90 వచ్చింది, 100లో 10 తీస్తే 90 వచ్చింది. కానీ ఇక్కడేమంటుండ్రు? నష్టం వచ్చింది అంటుండ్రు. నష్టం ఎలాంటి సందర్భాల్లో మనకు వస్తుంది? కొన్న ధర ఎక్కువ ఉండే అమ్మిన ధర తక్కువ ఉంటే అప్పుడు మనకి నష్టం అనేది వస్తుంది. ఓకేనా, సో 150 అనేది నష్టం వచ్చింది. ఇప్పుడు ఏమంటుండో నష్ట శాతం మనకు అడుగుతుండు. సో నష్ట శాతంకి మనకు ఫార్ములా అనేది తెలుసు. నష్టం వేస్తాం 150, కొన్న ధర 750 అనేది వేస్తాం. ఓకేనా, కొన్న ధర వేస్తాం ఇంటూ 100 వేస్తాం, 0 సో ఇది ఎంతలో కట్ అవుతుంది చూడండి? 25 3ల 25 6ల, సో 25 6ల కట్ అయిపోద్ది. ఓకేనా, సో 25 6ల మనకి 150. ఇక్కడ ఇంకెంత? 3 3 1 3 3 2 6, 2 ఇంటూ 10, సో 20% అనేది మనకి నష్ట శాతం అనేది అవుద్ది. ఓకేనా, సో ఇలా చేస్తాం ఈ ప్రాబ్లమ్స్ అనేవి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మిన వేళ ఒక్కోసారి ఈ కొనవేల ఇచ్చేసి అమ్మిన వేల ఇవ్వడు, ఒక్కోసారి కొనవేల ఈ అమ్మిన వేల ఇచ్చి కొనవేల ఇవ్వడు. ఓకేనా, వాటిని మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చిన లాభం నష్టం ఎంతైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేస్తారు. ఓకేనా, కొన్న వేల లేకుండా ప్రాబ్లం చేయడం కష్టం కాబట్టి కొన్న వేల మిస్ చేస్తాడు. ఇప్పుడు మనం చేసిన 2 ప్రాబ్లమ్స్లో కూడా కొన్న వేల ఇవ్వలేదు, మీరు గమనించడం లేదు. ఓకేనా, సో మనమే తీసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్న వేల కంటే మనం తక్కువ రేటుకి అమ్మితే, కొన్న ధర కంటే తక్కువ ధరకి అమ్మితే నష్టం వస్తుంది. అప్పుడు మనం ఆ అమ్మిన ధరకి దీన్ని జస్ట్ ప్లస్ చేస్తే కొన్న ధర వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్న ధర కంటే మనం ఎక్కువ ధరకు అమ్మామనుకోండి అప్పుడు లాభం వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన లాభాన్ని మనం మైనస్ చేస్తే అమ్మిన ధర నుంచి మనకి ఈ కొన్న ధర వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా మనం ప్రతి ప్రాబ్లం అనేది చేయాలి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ కైనా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఏదో హడావిడిగా నేను చెప్పి వెళ్ళిపోను, ప్రతిదీ కూడా నీట్గా
చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటూ పోదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి డైలీ కూడా. ఓకేనా? మనం టెస్ట్లు కూడా ఇక్కడ నుంచి కండక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.